అయ్యి 5 years అవుతుంది. 2 years వరకు పిల్లలు లేరు. పిల్లల కోసం అంటే ట్రై చేసాము. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల మీకు కష్టం పిల్లలు రావడం అంటే డిమోటివేట్ చేసినట్టే ఏ డాక్టర్ అయినా మాకు మాట్లాడారు. కానీ 2023లోని మాకు ప్రెగ్నెన్సీ కోసం మేము బాగా వెయిట్ చేస్తున్నప్పుడు మేడం హాస్పిటల్కి వచ్చాం. మేము వచ్చిన ఫస్ట్ టైమే మేము కన్సీవ్ అయినప్పుడు మేడం మాకు చాలా మోటివేట్ చేసి మాకు ఉన్నవన్నీ భయాలన్నీ కొంచెం తొలగించి బాగా మమ్మల్ని మోటివేట్ చేసి ఆ ఇయర్ కన్సీవ్ అయ్యాము. కన్సీవ్ అయిన తర్వాత ఆ 9 months మేడం మాకు చాలా బాగా ట్రీట్ చేశారు. అప్పుడు ఫస్ట్ బాబు పుట్టాడు. చాలా చాలా బాగా మేడం అయితే మాకు ట్రీట్మెంట్ చేశారు. సెకండ్ బేబీ కూడా మేడం అలాగే చాలా ఇచ్చేసారు. అంటే పిల్లలు పుట్టరు అని హాస్పిటల్ కింద అలాగే చెప్పారు. కానీ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మాకు మెంటల్గా కూడా మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మా మిస్సెస్కి ఐటీపీ ఇష్యూ ఉండడం వల్ల చాలా బాధపడ్డాను, ఫీల్ అయ్యాను. చాలా హాస్పిటల్కి వెళ్తే ఐటీపీ ఉండడం వల్ల బ్లడ్ ఇష్యూ ఉండడం వల్ల పిల్లలు కొంచెం కష్టంగా పుట్టడం అన్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఈ మేడం దగ్గరికి వస్తే మేడం మోటివేషన్ చేశారు బాగానే. నాకు 2 పిల్లలు, పాప బాబు. థ్యాంక్ యూ మేడం గారు. ఈ జన్మకి మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు అప్పుడు చెప్పిన